హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ ప్లస్ నాట్ మొబైల్ ఈరోజు వన్ ప్లస్ అయితే లాంచ్ చేసింది. సో ఇండియా ప్రైసింగ్ కూడా మనకైతే బయటకు వచ్చింది. ఇది ఓన్లీ యూరోప్ అండ్ ఇండియా ఈ రెండు కంట్రీస్లోనే తీసుకొస్తున్నారు. గ్లోబల్ వైడ్గా అయితే ఈ మొబైల్ అయితే తీసుకురావట్లేదు. సో ఈ వీడియోలో ఈ మొబైల్ యొక్క ఫుల్ స్పెక్స్ చెప్తాను అండ్ ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ కూడా చెప్తాను. సో చాలా మంచి ప్రైస్లో అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు అండ్ నా ఒపీనియన్ కూడా లాస్ట్లో అయితే మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మొత్తం వీళ్ళు రెండు ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఒకటి వన్ ప్లస్ రౌండ్ అండ్ ఇంకోటి వచ్చరికి వన్ ప్లస్ బడ్స్. సో ఫస్ట్ మనం వన్ ప్లస్ బడ్స్ గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇవి మీకు ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనమాట. సో మీకు ఎట్లాంటి వైర్స్ అయితే ఉండవు. సో దీని బ్యాటరీ లైఫ్ వచ్చరికి మీకు దగ్గర 10 అవర్స్ వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇది మీకు వాప్ ఛార్జర్ ఏదైతే ఉందో వన్ ప్లస్ వాప్ ఛార్జర్ ఏదైతే ఉందో ఆ వాప్ ఛార్జ్కి అయితే వైర్లెస్ బడ్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తాయి. సో 10 మినిట్స్ మీరు ఛార్జ్ చేసి 10 అవర్స్ వరకు దీని బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఈ బడ్స్ కేస్ తోటి కలుపుకుంటే మీకు 30 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు 13.4mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ డైనామిక్ డ్రైవర్స్ అయితే వాడినట్టు చెప్తున్నారు. అండ్ ఈ బడ్స్లో వచ్చరికి మీకు IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. సో ఇది మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ బడ్స్ అయితే కాదు. ఇవి మీకు చిన్న రెయిన్స్ అండ్ స్వెట్ లాంటివి అయితే ఇవి మీకు అయితే తట్టుకోవాలి. అంటే మీరు జాగింగ్కి వెళ్ళినప్పుడు కానీ సో ఇట్లాంటి స్వెట్స్ లాంటివి అయితే ఇవి మీకు తట్టుకోగలరు. కానీ కంప్లీట్గా మీరు తీసుకెళ్ళి దీన్ని వాటర్లో ముంచితే మాత్రం ఈ బడ్స్ అయితే మీకు సర్వైవ్ అయితే కావు. దీని ప్రైస్ వచ్చరికి బడ్స్ ప్రైస్ వచ్చరికి 4,990 రూపాయలు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం మొబైల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ మొబైల్ మీకు వన్ ప్లస్ నుండి వస్తుంది కాబట్టి ఇది మీకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 బాడీ అయితే ఉంటుంది. గ్లాస్ బాడీతో వచ్చి దాని ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది, ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చరికి మీకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో లుక్స్ అండ్ డిజైన్ అయితే ఇది మీకు కిల్లింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది మీకు 1080p డిస్ప్లే 2K రెజల్యూషన్ స్క్రీన్ అయితే కాదు. అండ్ ఈ డిస్ప్లేలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేలో మీకు సైడ్ కి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా కట్అవుట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది లోడింగ్ ప్రాసెసర్ వచ్చరికి మనందరూ తెలిసిందే స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఎస్, ఈ ఫోన్ మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో బేస్ వేరియంట్ నుంచి మీకు 5G సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మీకు సోనీ IMX 586 సెన్సార్ అనమాట. దీని అపర్చర్ వచ్చరికి f1.75 ఉంటుంది. అండ్ ప్రైమరీ కెమెరాలో వీళ్ళు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీని యూసెస్ మీరు 119 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే మీరు కవర్ చేయొచ్చు. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. దీని యూసెస్ మీరు 4 సెంటీమీటర్ దగ్గరికి వెళ్ళి మ్యాక్రో ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ ఫోర్త్ కెమెరా వచ్చరికి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా యూసెస్ మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. పంచ్ హోల్ కెమెరా కట్అవుట్ లో మీకు 2 కెమెరాస్ అయితే కనిపిస్తాయి. ప్రైమరీ కెమెరా వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా యూసెస్ మీరు 105 డిగ్రీస్ లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ లో బ్యాటరీ వచ్చరికి 4100 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మీకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వాప్ ఛార్జ్ 30T కి అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మీకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ SD కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు అట్లీస్ట్ మెమరీ కార్డ్ కూడా దీనిలో అయితే వేసుకోలేరు మీరు. అండ్ ఈ ఫోన్ మీకు Type-C పోర్ట్ తోటే వస్తుంది కానీ కాకపోతే USB 3.1 సపోర్టెడ్ లేదని వీళ్ళైతే ఏం మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఈ ఫోన్ లో మీకు ఏం IP రేటింగ్ ఉండదు. అండ్ అట్లాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఏమీ అయితే సపోర్ట్ చేయదు. అండ్ ఈ ఫోన్ వీళ్ళు 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ వచ్చరికి 6+64GB వేరియంట్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 24,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ మిడిల్ వేరియంట్ వచ్చరికి 8GB RAM 128GB మోడల్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 27,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చరికి 12GB RAM 256GB మోడల్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి మీకు 29,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ వచ్చరికి మీకు అమెజాన్లో సేల్కి అయితే వస్తుంది. అమెజాన్ అండ్ OnePlus.com లో మీకు అయితే సేల్కి అయితే వస్తుంది. సో ఏదైతే 8GB ప్లస్ 128GB వేరియంట్ అండ్ అట్లాగే 12+256GB వేరియంట్ ఉన్నాయో ఇవి మీకు ఆగస్ట్ 4వ తారీఖు నుంచి అయితే అవైలబిలిటీకి అయితే వస్తున్నాయి. అండ్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 6+64GB వేరియంట్ దీని వచ్చరికి వీళ్ళు సెప్టెంబర్ నుంచి సేల్కి తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ గురించి ఇంకా నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే ఎవరికైతే 25,000 రూపాయలకి ఒక మంచి ఫోన్ కావాలి, ఒక ప్రీమియం ఫోన్ కావాలి అండ్ OnePlus నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటారో సో బేస్ వేరియంట్ వచ్చరికి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. 24,999 రూపాయలు దీనికి పర్ఫెక్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు, కిల్లర్ ప్రైస్. సో ఇంకా ఆ ప్రైస్లో మిగతా ఈ K20 Proలో ఇవన్నీ అయితే పనికిరావు ఎందుకంటే OnePlus నుంచి నాట్ వస్తుంది కాబట్టి. సో చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి ఇది. కాకపోతే ఒకటే డౌన్ గ్రేడ్ ఏంటంటే దీనిలో మీకు 765 ప్రాసెసర్ ఉంటుంది. సో 765 ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. కాకపోతే ఆ ప్రైస్లో K20 Pro వీటన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. K20 Proలో మీకు 855 ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే దీనిలో వచ్చరికి మీకు 765 మిడ్ రేంజ్ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. అయినా పర్లేదు 765 ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. అది కాక ఇది 5G ప్రాసెసర్ 25,000 రూపాయలకి మీకు 5G ఫోన్ అయితే లభిస్తుంది. అండ్ 765లో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. PUBG ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. 25,000 రూపాయలు ఈ ఫోన్కి అయితే మీకు టోటలీ వర్త్ అని చెప్పొచ్చు. వాల్యూ ఫర్ మనీ 25,000 రూపాయలకి అయితే. సో 25,000లో వీళ్ళు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఇచ్చారు. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు, 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ కెమెరా
విత్ ఓఏఎస్ వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. అండ్ ఆ ప్రైస్ రేంజ్లో ఏ ఫోన్లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. రెడ్మీ K20 ప్రోలో కానివ్వండి, రియల్మీ X3లో కానివ్వండి, వాటన్నిటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ బ్యాటరీ కూడా 4000 mAh బ్యాటరీ అంటే యాక్సెప్టబుల్. అండ్ అట్లాగే 30W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. సో మనం ఎక్కడ కొంచెం డౌన్ గ్రేడ్ నోటీస్ చేస్తామంటే ప్రాసెసర్ విషయంలో, బట్ అయినా పర్లేదు 765 కూడా మీకు మంచి ప్రాసెసర్. కాకపోతే ఇది మీకు 25,000లో మీకు 5G ఫోన్. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు 5G ఫోన్ అయితే ఎక్కడా లేదు. 5G ఫోన్ మీకు కావాలంటే మీరు 40,000 దగ్గర అయితే పెట్టాలి. కాకపోతే వీళ్ళు వచ్చరికి 25,000 రూపాయలకే 5G ఫోన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. సో ఎవరికైతే 25,000 రూపాయల్లో ఒక మంచి ప్రీమియం డివైస్ అండ్ OnePlus బ్రాండ్ నుంచి కావాలనుకున్నారో ఖచ్చితంగా 25,000 రూపాయలకి బేస్ వేరియంట్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో లేదు నేను 8GB ప్లస్ 128GB వేరియంట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, పర్లేదు. కాకపోతే 28,000 రూపాయలు మీ దగ్గర ఉంటే అక్కడ మీకు రియల్మీ X2 Pro అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు నాకు రియల్మీలు రెడ్మీ K20 ప్రోలు వద్దనుకుంటే మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ కూడా అక్కడ మీకు చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే 12 ప్లస్ 256GB వేరియంట్ ఉందో దాన్ని అయితే మీరు టోటల్గా అయితే స్కిప్ చేయండి. సో ఎందుకంటే మనకి 12GB RAM ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. అండ్ 30,000 అయితే ఈ ఫోన్కి ఆ ప్రైస్లో కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్. అయితే మీరేమనుకుంటున్నారు OnePlus Nord గురించి నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మీరు ఏ వేరియంట్ తీసుకుంటారని కూడా నా కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇప్పటి వరకు వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని చూడడమే కాకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ని అయితే పెంచండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.